సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఆప్తా ఎలా అనిపిస్తుంది? ఈ ఆప్తా బ్రహ్మాండంగా ఉందండి. యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ అన్నారు, ఇది చాలా గొప్పగా జరుగుతుంది. అయితే నేను చీరాల నుంచి వచ్చానండి, ఇక్కడికి చీరాల నుంచి వచ్చాను సార్. నేను చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇలా ఇయర్లీ వన్స్ ఒకసారి జరిగితేనే చాలా బాగుంటుంది. ఇది నా ఉద్దేశం. ఇట్లా ఇట్లా ఏపీలో కూడా జరగాలి, విజయవాడలో కూడా జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాను అండి. ఓకే, అంటే ఇక్కడ మీరు ఏం యాక్చువల్గా ప్రకృతి వ్యవసాయం పాలక విధానం అనే పుస్తకం రాసుకుని వచ్చానండి. యాక్చువల్గా ప్రకృతి వ్యవసాయం పాలక విధానం అనేది ఈ బుక్ అండి ఇది. అయితే ప్రకృతి వ్యవసాయం ఏంది ప్రత్యేక అంటే 40 ఏళ్ల క్రితం అందరూ ఎరువులు పురుగు మందులు లేకుండా చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ విధానంలో చేయవలసిన అవసరం వచ్చిందండి. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం ఈ రకమైన రోగాలు ఇవన్నీ ఏమి లేవు, పూర్వం ఏమి లేవు. 40 ఏళ్ల క్రితం నుంచి యూరియాలు, డిఏపీలు, ఫాస్ఫేట్లు, నూకరాలు ఇవన్నీ వాడినందువల్లే ఇన్ని రోగాలు వచ్చినాయి మనుషులకి. మళ్ళీ మనం ప్రకృతి వ్యవసాయం అంటే పూర్వం ఆవు పేడ, ఆవు మూత్రం ఉపయోగించి ఎరువులు ఉపయోగించేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆవు పేడ, ఆవు మూత్రం ఉపయోగించి చేసుకుంటే మళ్ళీ మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. అది సార్. జనాలకు ఏం చెప్పాలి? జనాలకంటే ఇప్పుడు మీరు రోజు ఏం తింటున్నారు? వాటర్ అంటే మినరల్ వాటర్ వాడుతున్నారు. టిఫిన్ అంటే ఎట్లా వచ్చిందో మీకు తెలియదు కానీ తింటున్నారు. నూనెలు ఎలా వచ్చినాయో మీకు తెలియదు కానీ వాడుతున్నారు. ఈ ప్యాకెట్ నూనెలు వాడుతున్నారు. దానిలో ఎప్పటివో ఏంటో ఎలా తెలియదు మీకు. అలాగే ఆహారం, ఏ రకమైన కూరగాయలు కానీ ఎట్లా వచ్చినా కూడా మనకు తెలియదు. అట్లాగా పొద్దున్న నుంచి రాత్రి తినే వరకు, పడుకునే వరకు మొత్తం ఏం తింటున్నాము, ఒరిజినల్గా ప్రకృతి ప్రకారంగా పండినవి తింటున్నామా అంటే సమాధానం లేదు ఎవరి దగ్గర. సో అది ప్రకృతి వ్యవసాయం చేయాలనేది మా ఉద్దేశం.